మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురువు. హర హర మహాదేవ్. ఈ జూలై నెల 2026 మీనరాశి వల్ల పరిస్థితి అండి గురుగారు. మరి ఏలినాటి శని తీవ్రత ఈ మాసం వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుందంటారు? ప్లస్లు మైనస్లు ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? మీనరాశి అనగానే గత 2022 ఆగస్టు సెప్టెంబర్ నుండి 2023, 24, 25, 26 మే దాకా కూడా సంచలనాలే వీరి జీవితంలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం వేలడాలే, మామూలుగా లేవు. ఒక్కొక్క రోజు ఈరోజు తెల్లారిందా, ఈరోజు రాత్రి అయిందా, ఈరోజు ఎట్లా గడవాలి, ఈరోజు ఏమిటి అనేటువంటి విషయం మీద మాత్రమే వీరి జీవితం పాపం ముందుకు వెళ్ళినటువంటి దాఖలాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో మోసపూరితమైనటువంటి సంఘటనలు. ఇందులో కొందరికి 2022 ఆగస్టు నుంచి 25 జనవరి ఫిబ్రవరి దాకా ఒక తీరుగా ఉంటే బాగుంటే, కొందరికి ఈ జనవరి 2025 మార్చ్ ఏప్రిల్ మే నుండి కొంత అవకతవకలు కానీ కొంత ఇబ్బంది కలిగించే సందర్భం. ఇక్కడ వీళ్ళ అదృష్టం ఏంటి అంటే, మీనరాశి వారికి శుక్రుని దశ వస్తుంది. ఎవరైతే మీనరాశి వారు ఉంటారో, శుక్రుడో వీరు జన్మించిన సమయానికి, లేదా ఏదైనా గ్రహము మనకు కేతువు దశ నడిచిన మంచి ఒక 1-2 ఇయర్స్ డబ్బు కొత్త ప్రదేశాలు తిరగడం. అసలు విమానం అంటే మన ఏరోప్లేన్ అంటే ఎక్కనోళ్ళు ఏరోప్లేన్ ఎక్కడం, వీసా రిలేటెడ్ పనులు చేసుకోవడం, బయటికి వెళ్ళడం, బిజినెస్ క్లాస్లో ఏరోప్లేన్లో వెళ్ళడం, లైక్ టూర్సు, ట్రిప్పులు. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళినటువంటి వారు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి నాకు, ఇది సత్యం. సో అదేవిధంగా కొందరు ఈ పాస్పోర్ట్ రిలేటెడ్ ఇబ్బందులు కూడా ఫేస్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ లైక్ అటు ఇటు ఉండడము, అది అయ్యి ఫెయిల్ అవ్వడము ఉన్నవాళ్ళు ఉన్నారు. సో అదేవిధంగా ఒక ఇల్లు కొనాలని కానీ, కారు కొనాలని కానీ, లేదా ఏదైనా కావచ్చును, పని చేయాలి, ఇది అంటే ఒక ఈగో, ఏమున్నదిరా ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని కానీ ఉండేవాళ్ళు కొందరైతే, మరికొందరు అనారోగ్యంతో బాధపడ్డవారు, మరికొందరు స్టమక్ రిలేటెడ్, బ్రెయిన్ రిలేటెడ్, కాళ్ళకు సంబంధించి విరగడము, కాల్లో చేతిలో ఇలాంటి సంఘటనలు. అదేవిధంగా ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో, ఉద్యోగంలో అయితే అసలు గింత విలువ లేకుండా ఉంది వీరి పరిస్థితి. అసలు ఉద్యోగము నోటీస్ పీరియడ్లో ఉండడము, వీరే ఇక నాతో అవ్వట్లేదు అని చెప్పి మానేయడం కానీ, మ్యారిటికల్ లైఫ్లో వివాహం జరిగి 2020-21లో వివాహం జరిగి 22లో ఎవరిది వివాహం జరిగిందో కామెంట్ చేయండి. ఈ టైంలో ఖచ్చితంగా జరుగుతుంది. వివాహం జరిగి సంతోషంగా ఉన్న వాళ్ళు కొందరైతే, వివాహం జరిగి విడాకులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్నో అవకతవకలు, ఎన్నో ఇబ్బందులు, ప్లేసెస్ చేంజ్, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, విదేశాల నుండి స్వదేశాలకు, స్వదేశాల నుంచి విదేశాలకు వెళ్ళిన వారు చాలామంది, ఎంతోమంది అయితే ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు. ఇంకా సినీ ఫీల్డ్లో ఉన్నవారైతే ఒక రకంగా ఇబ్బందులు ఫేస్ చేశారు, ఒక రేంజ్లో. సో ఇప్పుడు మీనరాశి వారికి జీవితంలో ఒక పెద్ద కీలక మార్పు మాత్రం ఉండబోతుంది. 2026 జూలైలో ఒక పెద్ద కీలక మార్పు ఉండబోతున్నది. పెద్ద కీలక మార్పుకు శ్రీకారం అని చెప్పి అనుకోవచ్చు. అది ఏమిటి అనేది మీకు నాకే తెలుసు. సో అది నాకు ఫోన్ చేస్తే నేను మీకు చెప్తా. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటిది కావచ్చును, కర్మ ఫలితాలు ప్రత్యక్షంగా అనుభవించేటువంటి సమయం జూలై నెల. ఇక అదేవిధంగా సంతానం, విద్య, ప్రేమ వ్యవహారాలలో అనుకూలత ఉన్నది. సో పెట్టుబడులలో కొంత తెలివితేటలతో పెట్టుబడులు పెట్టడం ద్వారా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతున్నది ఈ యొక్క మీనరాశి వారికి. వివాహ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. ఏ సంబంధం వస్తే ఆ సంబంధాన్ని ఒప్పుకొని రేపు మళ్ళీ గురువు ఆరోభావానికి వెళితే
గొడవలు ఏర్పడతాయి. ఎవరైనా ఈ మీనరాశి వారికి అగ్నితత్వ రాశులకు సంబంధించినటువంటి వారిని వివాహం చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. సో తప్పకుండా కూడా ఓపికగా ఉండే ప్రయత్నం చేయండి. ఎంత కష్టపడినా కూడా ఫలితం రావట్లేదు అని అనుకునేటువంటి వారికి ఫలితం వచ్చేటువంటి నెల ఈ నెల. మంచి పేరు ప్రఖ్యాతలు ఒక్కసారిగా పెరగడం కావచ్చును. కుటుంబము ఆస్తి వ్యవహారాలు, ఆస్తి పంపకాలు, అన్నదమ్ములకు సంబంధించిందో ఆస్తి పంపకాలలో ఒకరికొకరు అన్యాయం చేసుకోకుండా న్యాయంగా ఆస్తి పంపకాలు చేసుకోండి. ఇదే జీవితం కాదు. ఏ రాత్రి ఎవడు ఎక్కడ చచ్చిపోయేది తెలియదు. హార్ట్ అటాక్ వచ్చి ఈ జానెడు భూమి కోసం కొట్లాడుకునేటువంటి కేసులు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. ఇట్స్ నాట్ కరెక్ట్. ఎప్పుడో 2019, 20, 21లో పరిచయమైన వాళ్ళు 22, 23లో దూరం అయితే ఇప్పుడు మళ్ళీ వారు ఏదో రాత్రి మెసేజ్ చేయడమో ఫోన్ చేయడమో ఉంటుంది. గృహంలో మార్పు ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క మీనరాశి వారికి ఇల్లు మార్చుదామా, ఇల్లు కొందామా, గృహంలో ఏమైనా రిపేర్లు చేపిద్దామా, కొంత ఇలాంటివి కూడా ఉంటవి. సో ఇదే సమయంలో ఎవరైనా వాస్తురీత్యా మీ ఇంటికి రావడమో ఇది కూలగొట్టండి లేదా ఇది అది చేయండి అని చెప్తే నన్ను ముందు అప్రోచ్ కండి సెకండ్ ఒపీనియన్గా. అది అవసరమైతేనే చేస్తురు. మొన్న ఒకరు ఇట్లనే ఇంట్లో మాకు సమస్యలు ఉన్నాయి అసలే బాగాలేదంటే వెళ్ళి అయితే వాళ్ళు కిచెన్లో మన ఇదేంది బ్లూ కలర్ వేసి పారేసారు. ఆ కిచెన్లో బ్లూ కలర్ వేస్తారా? అది శని కలరు. ఆ కిచెన్కు అధిపతి ఎవరు? కుజుడు. మీరు ఈ దిశలో ఈ కలర్ ఎందుకు వేశారు అని చెప్పి వారికి ఒక స్టిక్కరు అక్కడ అంటుపెట్టి వారికి అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ ఉండే విధంగా ఒక చిన్న రెమెడీ చెప్పడం జరిగింది. మరొకటి బెడ్రూమ్లో థిక్ రెడ్ కలర్ వేసేసారు. నిద్ర ఎందుకు పడుతుంది? ఉంటాయి కొన్ని. సో ఈశాన్యంలో రెడ్ కలర్లు కానీ ఇలాంటివి ఏం చెయ్యొద్దు. కొన్ని ప్రకృతికి సంబంధించి పంచభూతాలు అనేటువంటి ఊరికే లేవు. సో తప్పకుండా వాటి వైబ్రేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కనుక వ్యక్తిగత జాతక రీత్యా మీ ఇంట్లో కానీ మీ ఒంట్లో కానీ మీకు సంబంధించిందైనా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఖచ్చితంగా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీకు ఖచ్చితంగా ఒక మైలు రాయి అనేటువంటిది ఉంటుంది. బండ్ల గణేష్కు గబ్బర్ సింగ్ ముందు ఎట్లనో గబ్బర్ సింగ్ తర్వాత ఎట్లనో నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో ఇది 100కు 200% నేను చెప్పే మాట. ఎందుకంటే చాలామంది మోసపోతున్నారు. అది ఏ రకంగా అనేది ఇప్పుడు ఇది చెప్పినా బాధనే మళ్ళీ. సో తప్పకుండా మీరు మీ వ్యక్తిగత జాతకానికై మాట్లాడండి. కలవడము అంటే అందరూ చాలామంది వస్తున్నారు. జస్ట్ మాట్లాడండి. మీరు నాతో మాట్లాడినా కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. అంతే. మీనరాశి వాళ్ళ గురించి ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. అదే.